And then he asked the Lord for a promise. ఆ తర్వాత సౌడు బక్సింగ్ గారు దేవుని ఒక వాగ్దానం కొరకు అడిగారు. He told the Lord, ప్రభువు చెప్పాడు, Lord, I am willing to pay the price, whatever it may be. ప్రభువా, ఎంత క్రయమైనా నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా. I give myself to you. Now doors are closed. Whatever you want me to do, I will do that. ప్రభువా, ద్వారాలన్నీ మూయబడ్డాయి, ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. Whatever you say, I will do. I am willing to pay the price. ప్రభువా, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, దానికి ఎంత క్రయమైనా చెల్లిస్తాను. So they got the first promise from Exodus chapter 34 and verse 10. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం నుండి దేవుడు మొట్టమొదటి వాగ్దానాన్ని వారికి It will ఇచ్చాడు. be good if we all read that verse. ఆ వచనం మనందరూ చదివితే మంచిది. This is the promise which the Lord gave Brother Buxing before he started establishing the assemblies. సంఘాలని స్థాపించక పూర్వము సౌడు బక్సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి వాగ్దానం ఇది. We'll read all together loudly, please. అందరం కలిసి చదువుతామండి. Chapter 34 verse 10. నిర్గమ 34:10. And he said, ఆయన, Behold, I make a ఇదిగో నేను covenant ఒక నిబంధన before all thy చేస్తున్నాను, people. భూమి మీద I will do ఎక్కడైనా marvels ఏ జనములోనైనా such as not చేయబడిన have been done on అద్భుతం all ఇది the earth, ప్రజలందరూ nor ఎదుట in any చేస్తారు. nation. నువ్వు All ఏ the people ప్రజల among which మధ్యన thou ఉన్నావో art, see ప్రజలందరూ the work of the యెహోవా Lord, for it is a కార్యములను terrible thing. చూచెదరు. The నేను Lord నీడలో I will do చేయబడినది with thee. భయంకరమైనది. Wonderful promise the Lord gave him. కనుక ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు తనకి ఇచ్చారు. So he was holding on to this promise. కనుక ఈ వాగ్దానాన్ని ఆయన చేపట్టారు. And also he says the Lord gave him around 70 promises. ఆ తర్వాత ఆయన చెప్తారు, దేవుడు తనకు మరొక 70 వాగ్దానాలు With ఇచ్చారు. all those promises, ఈ వాగ్దానాలన్నీ చేపట్టి with all learning from the word of God, ఇవన్నీ దేవుని వాక్యం నుండి నేర్చుకొని he came to Madras. మద్రాసుకు వచ్చారు. And there they rented one house. అక్కడ వాళ్ళు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. And it was near our Jehoshama, that place only, not exactly Jehoshama. ప్రస్తుతం ఉన్న జెహోషాకు సమీపంగానే Karyappa Mudali street. There they కలియప్ప మొదలి స్ట్రీట్ అని they took a house and started gathering. అక్కడ ఒక ఇల్లు తీసుకొని కూడుకోవడం ప్రారంభించారు. And then they started reading the word of God again. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మరలా వారు చదవడం And ప్రారంభించారు. the Lord led them to Jehoshama in the month of July 1941. 1941వ సంవత్సరం జూలై మాసంలో దేవుడు వారిని జెహోషాకు నడిపించాడు. 1941 July. 1941 జూలై. So there they started gathering together and breaking bread. అక్కడ వారు చేరి బల్ల ఇరవడం ప్రారంభించారు. And those days the meeting will last for 7 hours and all, it seems. కనుక ఆ దినాల్లో కూడికంటే 7 గంటలు పట్టేది Continuous. ఎడతెక్కకుండా. But we have lot of breaks here now, no? ఇక్కడైతే మనకు అంతసేపు కూర్చోలేము. There they had. వాళ్ళు అలా ఉండేవాళ్ళు. And also I understand that in the month of December 1941 they had holy convocation for 19 days. 1941 సంవత్సరం డిసెంబర్ మాసంలో వాళ్ళు ఇలాగ పరిశుద్ధ సమాజ